ఈరోజు మన వీడియో ప్యారిస్ టిప్స్ అండ్ ట్రిక్స్. ప్యారిస్కి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మెయిన్గా 3 థింగ్స్ ఫోకస్ చేస్తూ చెప్తున్నాను. 1 స్టే, 2 ట్రాన్స్పోర్టేషన్, 3 టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ ఇట్స్ బుకింగ్స్. ఫస్ట్ స్టే. ప్యారిస్ మొత్తం చిన్న డిస్ట్రిక్ట్స్తో డివైడ్ అయ్యి ఉంటుంది. ఇలా స్నేల్ షేప్లో నంబరింగ్ ఉంటుంది 1 to 20. సెంటర్ ఆఫ్ ద ప్యారిస్ అండ్ ఈఫిల్ టవర్ నైబరింగ్స్లో స్టే చాలా హై ఉంటుంది. సీజన్ని బట్టి ప్రైజెస్ వేరీ అవుతాయి. ఈ సరౌండింగ్స్లో మినిమం 150 to 200 యూరోస్ పర్ నైట్ ఉంటుంది. ఆ నైబరింగ్ నుండి దూరం వెళ్లే కొద్దీ ప్రైజెస్ తక్కువ అవుతూ ఉంటాయి, లైక్ 60 to 70 యూరోస్ పర్ నైట్. సో కొంచెం దూరమైనా పర్లేదు. ట్రాన్స్పోర్టేషన్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సోలో ట్రావెలర్స్కి హాస్టల్స్ కూడా ఉంటాయి. అవి 30 to 40 యూరోస్ పర్ నైట్ ఉంటుంది. సెకండ్, ట్రాన్స్పోర్టేషన్. ఫస్ట్, ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే పార్కింగ్ రేట్స్ చాలా హై ఉంటాయి. కార్ పార్కింగ్ ఏదర్ స్ట్రీట్స్లో డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టచ్చు, లేదా ప్రైవేట్ కాంప్లెక్సెస్ ఉంటాయి. స్ట్రీట్స్లో చాలా బిజీగా ఉంటుంది, ప్లేస్ దొరకటం కష్టం, అండ్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 2 to 3 యూరోస్ పర్ అవర్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 4 to 8 యూరోస్ పర్ అవర్ ఉంటుంది. ఇన్ అండ్ అరౌండ్ ఈఫిల్ టవర్ దగ్గర నుండి దూరం వెళ్లే కొద్దీ ఈ ప్రైజెస్ వేరీ అవుతాయి. సో ఎర్లీ మార్నింగ్స్ మీ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే మీ కార్ స్ట్రీట్లో పార్క్ చేసుకోవచ్చు. ఇంకా ట్రైన్స్ అండ్ బస్సెస్ విషయానికి వస్తే త్రూఅవుట్ ద ప్యారిస్ ఎవ్రీ టూరిస్ట్ ప్లేస్కి మీకు చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మెట్రో అండర్ గ్రౌండ్ లో ఉంటుంది అండ్ డే పాసెస్ ఉంటాయి. అఫోర్డబుల్ గా తిరిగేయచ్చు. డే పాసెస్ మీరు మెట్రోకి ఎంట్రన్స్ లోనే వెండింగ్ మిషన్ దగ్గర తీసుకోవచ్చు. డైలీ పాస్ జోన్స్ ని బట్టి అరౌండ్ 11 to 20 యూరోస్ ఉంటుంది. థర్డ్ వచ్చి బుకింగ్స్. టూరిస్ట్ ప్లేసెస్ కి బుకింగ్స్ ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే చాలా బెటర్. ఫస్ట్, ఈఫిల్ టవర్ గురించి చెప్పాలి అంటే మీరు ప్యారిస్ ట్రిప్ ఫిక్స్ అయిన వెంటనే ఈఫిల్ టవర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకుంటే బెటర్. లేదు అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ యాక్సెస్తో కాకుండా గైడ్ని పెట్టి ప్రైజెస్ చాలా పెంచుతారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈఫిల్ టవర్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రైజెస్ వచ్చేసి 35 యూరోస్. అదే వేరే వెబ్సైట్స్లో దాని ప్రైస్ అప్ టు 100 యూరోస్ కూడా ఉంటుంది. గైడెడ్ టూర్ కావాలి అంటే మీరు అలా బుక్ చేసుకోవచ్చు. అలానే డిజ్నీలాండ్ ప్యారిస్ కూడా మీరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత బెటర్. డేట్ దగ్గర వచ్చే కొద్దీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ప్యారిస్లో ఎవ్రీ మాన్యుమెంట్కి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను ఫేమస్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్కి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, చూడండి. మెయిన్గా ఈ 3 థింగ్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి ప్లాన్ చేస్తే ప్యారిస్ ట్రిప్లో చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. ప్యారిస్లో కొన్ని ఇన్సైడ్ థింగ్స్ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలుసుంటాయని నమ్ముతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.